చంద్రబాబు గారు చెప్పినట్టుగానే పాస్టర్లందరికి 50 కోట్లు వేసేసారా. క్రిస్మస్ ముందు రోజే అందరికి వేసేసారు. ఆ 50 కోట్లు వేసాడు పెద్ద గొప్ప ఏంటి? అసలు సిపిఎన్ గారు మన కమ్యూనిటీ అసలు ఏం చేశారు? అసలు ఆయన వల్ల అసలు ఉపయోగం ఏంటి? అసలు అదే మన అన్నని గెలిపించుకుంటే ఏం చేసినా చేయకపోయినా పైన మనోడున్న ధైర్యం ఉంటది. మనకేమన్నా చెయ్యాలేంటి? మనోడు పైన చాలదా? అసలు సిపిఎన్ గారు మన కమ్యూనిటీకి ఏం చేశారు? 50 కోట్లు వేశారు అంతేగా. ఏంటి బ్రదర్ అంతేనా? చంద్రబాబు నాయుడు గారు మన కమ్యూనిటీకి ఏమిచ్చారో చెప్తాను, వింటారా? అంబేద్కర్ విదేశీ విద్యార్థి నిధినిచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మన కమ్యూనిటీకి వాహనాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఏటా మనకి క్రిస్మస్ కానుకనిచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మనకి ఎన్టీఆర్ విద్యోన్నతిని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలా కాకుండా సూపర్ 6 పథకాలన్నీ మన కమ్యూనిటీకి కూడా అందుతున్నాయి. ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్డు, త్రాగునీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, టెట్ ఇలాంటి గవర్నమెంట్ పరీక్షలన్నింటికి మన కమ్యూనిటీ వాళ్ళకి ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. 2014 నుంచి 18 మధ్యలో 70 కోట్లతో 977 చర్చిలను చంద్రబాబు నాయుడు గారే కట్టించారు. మన కమ్యూనిటీకి చంద్రన్న పెళ్లి కానుక, భవన నిర్మాణానికి ఆర్థిక సహాయం, వెల్ఫేర్ హాస్టళ్లు ఇవన్నీ మనకు అందించింది మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 8500 మంది పాస్టర్లకు 50 కోట్ల నిధులను గౌరవ వేతనంగా అందించింది మన చంద్రబాబు నాయుడు గారు. అంతెందుకు జెరూసలేం వెళ్తున్న క్రైస్తవులకు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సహాయం అందించట్లేదా?